ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడండి. ఇక్కడ ఒక చాలా పెద్ద కొమోడో డ్రాగన్ ఉంది. ఈ డ్రాగన్ భూమిపైన ఉన్న అత్యంత పెద్ద లిజార్డ్. ఇది దాని వేటను నిర్దాక్షిణంగా చంపుతుంది. అయితే ఈ కొమోడో డ్రాగన్ యొక్క అదృష్టం బాగున్నట్టుంది. వేటాడాల్సిన అవసరమే రాలేదు, ఎందుకంటే అది వేటాడాల్సిన జీవి ముందుగానే అక్కడ చనిపోయి ఉంది. సో ఈ కొమోడో డ్రాగన్ ఈ రోజు ఫ్రీగా పార్టీ చేసుకుంటుంది. కానీ దాని ఆహారం ఒక ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్. ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్ తన బాడీలో కరెంట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అయితే ఈ ఈల్ ఆల్రెడీ చనిపోయి ఉంది. ఎలక్ట్రిక్ ఈల్ యొక్క బాడీలో ఎటువంటి తంతువులు ఉంటాయి అంటే అవి బ్యాటరీ లాగా కరెంట్ ని స్టోర్ చేసుకోగలుగుతాయి. కానీ చనిపోయిన తర్వాత ఈ ఈల్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. అది చనిపోయిన తర్వాత దాని బాడీలోని కరెంట్ నెమ్మదిగా డిశ్చార్జ్ అవుతాయి. అయితే ఈ ప్రాసెస్ కి కొన్ని నిమిషాల నుంచి గంటల టైం పడుతుంది. అయితే కొమోడో డ్రాగన్ చాలా సంతోషంగా దాన్ని తినేస్తుంది. కానీ దానికి సడన్ గా కరెంట్ షాక్ తగిలినట్టుగా అనిపించింది. అందువల్ల అది దాన్ని తిరిగి బయటకు తీసేసింది. అయితే ఈ కొమోడో డ్రాగన్ అదృష్టం బాగుంది, ఎందుకంటే ఈ ఈల్ చనిపోయి చాలా సమయం అయినట్టుంది. అందువల్ల దీని బాడీలో కొద్ది పార్ట్ మాత్రమే కరెంట్ ని ప్రొడ్యూస్ చేయగలిగింది. ఒకవేళ ఈల్ దాని మొత్తం శక్తిని ఉపయోగించి కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తే కొమోడో డ్రాగన్ ఖచ్చితంగా చనిపోయేది. ఓవరాల్ గా ఎలక్ట్రిక్ ఈల్ ఒక ఎటువంటి జీవి అంటే దాన్ని మీరు ఎక్కడైనా చనిపోయి ఉండగా చూసినప్పటికీ దానికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఆ ఈల్ అప్పుడే చనిపోయి ఉంటే దాని బాడీలో పూర్తిగా 840 వోల్ట్స్ కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది. కేవలం ఎలక్ట్రిక్ ఈల్ మాత్రమే చనిపోయిన తర్వాత ప్రాణాంతకరంగా మారే జీవి కాదు. ఇలాంటి జీవులు మన ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చనిపోయిన తర్వాత కూడా చనిపోయి వారాలు నెలలు అయినా సరే మనుషులను చంపే కొన్ని జీవులను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోని చూడండి. ఇది ఒక వూల్ఫ్ ఫిష్. దీని పేరులో వూల్ఫ్ అంటే తోడేలు అని ఎందుకు ఉంది అంటే ఈ చేప యొక్క దవడల పట్టు కూడా ఒక తోడేలు లాగానే ఉంటుంది. ఇక్కడ ఈ వూల్ఫ్ ఫిష్ చనిపోయి ఉంది. అయినప్పటికీ ఎప్పుడైతే దీని నోట్లో ఒక సోడా క్యాన్ ని ఉంచారో అప్పుడు అది వెంటనే తన నోటితో ఆ క్యాన్ ని నొక్కేస్తుంది. ఒకవేళ ఈ చేప నోట్లో ఇది చనిపోయింది అనుకుని ఎవరైనా వ్యక్తి తన వేలిని గాని చేతిని గాని ఉంచితే ఈ చేప వాళ్ళ ఎముకలను కూడా విరిచేస్తుంది. వూల్ఫ్ ఫిష్ ఆకారంలో చిన్నగా ఉన్నప్పటికీ దీని దవడల బలం 1000 PSI కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వూల్ఫ్ ఫిష్ దవడ పులి కంటే కూడా ఎక్కువ బలంగా ఉంటుంది. అయితే చనిపోయిన తర్వాత కూడా ఇలా నోటిని మూసే ఈ వింతైన సామర్థ్యం కేవలం వూల్ఫ్ ఫిష్ లో మాత్రమే ఉంటుందని కాదు, ఈ సామర్థ్యం ఎన్నో రకాల చేపల్లో ఉంటుంది. వీటి బాడీ పార్ట్స్ చనిపోయిన తర్వాత కూడా పనిచేస్తాయి. కానీ అది ఎలా జరుగుతుంది? నిజానికి ఈ విధంగా రిఫ్లెక్స్ యాక్షన్ కారణంగా జరుగుతుంది. రిఫ్లెక్స్ అనేది ఒక ఎటువంటి ప్రాసెస్ అంటే దాన్ని చేయడానికి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఉదాహరణకు మీ ముందు వేడి టీ ఉన్న కప్పు ఉంది. మొదట మీరు వెళ్ళి టీ తాగాలి అనుకుంటారు. అప్పుడు మీ బ్రెయిన్ మీ చేతికి వెళ్ళి టీ కప్ తీసుకొని చెప్తుంది. అప్పుడు మీ చెయ్యి టీ కప్పు వైపుకు వెళ్తుంది. అదే కప్పులోని టీ మీ చేతి పైన పడితే అప్పుడు మీ చెయ్యి వెంటనే తిరిగి వెనక్కి వస్తుంది. అంతేకాని నీ చెయ్యి కాలింది కాబట్టి నీ చేతిని వెనక్కి లాక్కో అని మీ బ్రెయిన్ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే ఈ ప్రాసెస్ దానికదే జరుగుతుంది. ఈ ప్రాసెస్ ని రిఫ్లెక్స్ యాక్షన్ అని అంటారు. ఈ చేప నోట్లో ఉన్న కండరాలు కూడా ఇదే విధంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఏదైనా వస్తువు దాని నోట్లోకి వెళ్తుందో అప్పుడు దాని నోరు ఏమీ ఆలోచించకుండానే వెంటనే క్లోజ్ అవుతుంది. ఈ చేప చనిపోయిన వెంటనే దాని కండరాలు పనిచేయటం ఆగిపోవు. దాదాపుగా 1 గంట వరకు వీటి శరీరంలో ఈ రిఫ్లెక్స్ యాక్షన్ కొనసాగుతుంది. అంటే ఎలక్ట్రిక్ ఈల్ ఫిష్ తర్వాత ఈ వూల్ఫ్ ఫిష్ కూడా బ్రతికి ఉండంగానే కాదు చనిపోయిన తర్వాత కూడా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే ఇటువంటి జీవుల లిస్ట్ చాలానే ఉంది. పాములు కూడా చనిపోయిన తర్వాత దాని నోటి దగ్గరకు ఏదైనా వస్తువు వస్తే దాన్ని కరవగలుగుతుంది మరియు దాంట్లోని విషాన్ని వదలగలుగుతుంది. మరియు మన ఛానల్లో కూడా ఇటువంటి ఎన్నో వీడియోస్ ను మీరు చూసే ఉన్నారు. అందులో పాము తల దాని బాడీ నుంచి సెపరేట్ చేసిన తర్వాత కూడా అది కరవడం మానలేదు. అయితే పాములు మన చుట్టుపక్కల కూడా ఉంటాయి. అందువల్ల చనిపోయిన పాము నోటి నుంచి ఎప్పుడు దూరంగా ఉండండి. మరోవైపు తేనెటీగలు కూడా అటువంటి జీవులే. అవి మనకు చుట్టుపక్కల కనబడతాయి మరియు చనిపోయిన తర్వాత కూడా అవి ప్రమాదకరమైనవే. ఒకవేళ మీరు అప్పుడప్పుడే చనిపోయిన తేనెటీగను ముట్టుకుంటే మీరు అది కుట్టడం వల్ల జరిగే నొప్పిని కూడా భరించాల్సి వస్తుంది. ప్రకృతి ద్వారా ఈ విధమైన లక్షణాలు ఈ జీవులకు ఎవరైతే వీటిని చంపుతారో చనిపోయిన తర్వాత కూడా వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇవ్వడం జరిగింది అనుకుంటున్నా. అయితే అన్ని జీవులు చనిపోయిన తర్వాత చాలా మటుకు కొన్ని గంటల వరకే ప్రమాదకరంగా ఉంటాయి. దాని తర్వాత నెమ్మదిగా వాటి కండరాల
పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ ఒక జీవి చనిపోయిన ఎన్నో వారాలు అయినప్పటికీ అది కేవలం ముట్టుకోగానే మనిషిని కూడా చంపగలుగుతుంది. ఆ జీవిని కలవడానికి మనం సౌత్ అమెరికా వెళ్లాల్సి ఉంటుంది. కొలంబియా దేశంలో ఎంతో పెద్ద భూభాగంలో విస్తరించి ఉన్న అడవి ఈ జీవులకు నివాసం. ఈ జీవి ఒక చిన్నపాటి కప్ప. అది కేవలం 2 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. ఈ ఏరియాలో ఈ కప్పలకు సంబంధించి ఎన్నో జాతులు కనబడతాయి. వీటిని పాయిజన్ డార్క్ ఫ్రాగ్స్ అని అంటారు. అక్కడి స్థానిక ఆదివాసీలకు ఈ కప్పలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఈ కప్పల విషాన్ని వేటాడడానికి ఉపయోగిస్తారు. నిజానికి ఈ రంగురంగుల కప్పలు భూమిపైన ఉన్న అత్యంత విషపూరితమైన జీవులు. ఎప్పుడైతే వీటిని ఇబ్బంది పెడతామో అప్పుడు వీటి చర్మం నుంచి విషం బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. మరియు అదే విషాన్ని వాళ్ళు బాణాలపై అప్లై చేసి వేటాడడానికి ఉపయోగిస్తారు అక్కడి ఆదివాసీలు. అయితే ఈ కప్పల్లో ఇంత విషం ఎలా వచ్చింది అనే దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఎన్నో రకాల విషపూరితమైన జీవులను తినడం వల్ల ఈ కప్పలు విషపూరితమై ఉంటాయని కొందరు అంటారు. ఎందుకంటే వీటిలో నుండి కొన్ని కప్పలను వేరే ప్లేస్ లో ఉంచి వాటికి వేరే ఆహారం ఇవ్వడం వల్ల ఆ కప్పలు కొన్ని రోజుల్లో ఆ విషాన్ని ప్రొడ్యూస్ చేయడం ఆపేశాయి. ఎప్పుడైతే ఏదైనా జీవి ఈ కప్ప పైన దాడి చేస్తుందో అప్పుడు ఈ కప్ప వెంటనే చెమట రూపంలో తన చర్మం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. అంటే ఈ దాడిలో ఈ కప్ప చనిపోయినా కూడా దాని చర్మం పైన ఉన్న విషం ఎన్నో రోజులు, ఎంతవరకు అంటే ఎన్నో వారాల వరకు కూడా ఈ కప్పను ముట్టుకునే జీవులకు ప్రమాదకరంగా మారుతుంది. ఒకవేళ దీని విషం డైరెక్ట్ గా ఎవరైనా మనిషి చర్మానికి తగిలితే వెంటనే ఆ విష ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ విషం అస్సలు చిక్కగా ఉండదు. ఈ విషం కప్ప చర్మం పైన ఉన్న చిన్న చిన్న రంధ్రాల నుంచి బయటకు వస్తుంది. అందువల్ల నీరులాగా పలుచుగా ఉంటుంది. ఈ విషాన్ని మన చర్మం లోపలికి వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. మరియు ఆ కొద్దిపాటి విషం వల్ల మనిషి యొక్క కండరాలు, ఊపిరితిత్తులు సంకోచించడం స్టార్ట్ అవుతాయి. వెంటనే ఆ మనిషి చనిపోతాడు కూడా. అయితే మీరు పాము విషాన్ని ముట్టుకున్నా మీకు అంత ప్రమాదం ఉండదు. ఎందుకంటే పాము యొక్క చిక్కటి విషాన్ని మన చర్మం అంత తొందరగా అబ్జర్వ్ చేసుకోలేదు. నిజానికి క్షీరదాలు అంటే మ్యామల్స్ కూడా చనిపోయిన తర్వాత వాటి దగ్గరగా నిలబడ్డ మనిషికి ఎన్నో గాయాలు చేయగలుగుతాయి. అయితే క్షీరదాలు అటువంటి ప్రమాదాన్ని వెంటనే ఉత్పన్నం చేయవు. అవి చనిపోయిన కొన్ని రోజులు, కొన్ని వారాల తర్వాత ఈ ప్రమాదం సంభవిస్తుంది. ఈ వీడియోలో చూడండి, ఇక్కడ ఒక చనిపోయిన ఏనుగు ఒక బాంబు లాగా ఎలా బ్లాస్ట్ అయిందో మరియు దాని బాడీలో నుంచి మాంసం చాలా ఎక్కువ మొత్తంలో బయటకు వస్తూ ఉంది. నిజానికి ఎప్పుడైతే ఏదైనా జీవి చనిపోతుందో అప్పుడు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ జీవి శరీర భాగాలు శరీరం లోపలే డీకంపోజ్ అవుతూ ఉంటాయి. మరియు ఈ ప్రాసెస్ లో రకరకాల గ్యాసెస్ తయారవుతాయి. ఈ గ్యాసెస్ చనిపోయిన జీవి యొక్క శరీరాన్ని లోపల నుంచే స్ప్రెడ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ గ్యాసెస్ యొక్క ప్రెజర్ చాలా ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ గ్యాసెస్ ఆ జీవి చర్మాన్ని చీల్చుకుంటూ చాలా స్పీడ్ గా బయటకు వస్తాయి. ఇలా ప్రతి జీవి విషయంలో జరుగుతుంది. అది మనిషి అయినా కావచ్చు లేదా పెద్ద ఏనుగైనా కావచ్చు. అలాగే ఏ జీవి అయితే ఎంత పెద్దగా ఉంటుందో దాని బాడీలో అంతే ఎక్కువ గ్యాసెస్ తయారవుతాయి. మరియు దాని బాడీలో జరిగే బ్లాస్టింగ్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అలాగే భూమిపైన ఉండే అత్యంత పెద్ద జీవి అంటే బ్లూ వేల్ మీకు ఎప్పుడైనా సముద్రపు ఒడ్డున చనిపోయి కనబడితే పొరపాటున కూడా ఆ బ్లూ వేల్ దగ్గరకు వెళ్ళకండి. ఎందుకంటే ఆ బ్లూ వేల్ బాడీలో సడన్ గా జరిగే భయంకరమైన బ్లాస్టింగ్ మనిషి ప్రాణాలను కూడా తీయగలదు. అయితే తైవాన్లో ఒక పెద్ద బ్లూ వేల్ మరణానికి కారణం తెలుసుకోవడానికి ఆ బ్లూ వేల్ ను ట్రక్ పైన లోడ్ చేసి పోస్ట్ మార్టం కోసం తీసుకువెళ్తున్నారు. కానీ అప్పుడు సడన్ గా ఆ వేల్ యొక్క స్ప్రెడ్ అయిన బాడీ సరిగ్గా సిటీ మధ్యలో జనాలతో ఉన్న ప్లేస్ నుంచి వెళ్తున్న టైంలో బ్లాస్ట్ అయింది. ఆ వేల్ కి దరిదాపుల్లో మనుషులు ఎవరూ లేరు. అందువల్ల ఎవరి ప్రాణాలు పోలేదు. కానీ ఆ బ్లాస్టింగ్ ఎంత భయంకరంగా ఉండింది అంటే ఎన్నో అడుగుల దూరంలో ఉన్న మనుషులు కూడా కింద పడి గాయపడ్డారు. ఎంతవరకు అంటే దానికి దరిదాపుల్లో ఉన్న బిల్డింగ్స్ యొక్క కిటికీల అద్దాలు కూడా పగిలి మరియు రోడ్డుకు 4 వైపులా వేల్ యొక్క మాంసం స్ప్రెడ్ అయింది. దీన్ని క్లీన్ చేయడానికి ఎన్నో రోజులు పట్టింది. మరియు ఆ సిటీ నుండి ఆ దుర్వాసన పోవడానికైతే కొన్ని నెలల సమయం పట్టింది. చాలా మంది ఆ దుర్వాసనను భరించలేక సిటీని వదిలేసి కూడా వెళ్ళిపోయారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.